సో జూలైలో అంటే జూన్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకొక 10 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. జూలైలో వచ్చే ఐపీఓల లిస్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మణిపాల్ హాస్పిటల్ సంబంధించింది. అంటే హాస్పిటల్ రిలేటెడ్ ఇది. దీని ఇష్యూ సైజ్ వచ్చేసి 9,000 కోట్లు అయితే ప్రజెంట్ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. జెప్టోకి సంబంధించి కూడా అంటే ఇది అంటే ఆన్లైన్ డెలివరీ చేసే ఒక యాప్ అండ్ జెప్టోకి సంబంధించి కూడా ఐపీఓ వెళ్ళడం జరుగుతుంది. 8,500 కోట్లుగా దాని ఇష్యూ సైజ్ చెప్తున్నారు. ట్రూ హోమ్ అనే ఒక ఫైనాన్స్ సంస్థ ఉంది. అది కూడా ఐపీఓకి రాబోతుంది. ట్రూ హోమ్ వచ్చేసి 3,000 కోట్ల అంటే ఐపీఓ అంటే ఇష్యూ సైజ్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్క్రెడ్ హోల్డింగ్స్ అనేసి అంటే ఇది కూడా ఇంటెన్సివ్ ఫినాన్స్ సంబంధించిందే. 3,000 కోట్ల వరకు అయితే ఐపీఓ సైజ్ ఉందని ప్రజెంట్ చెప్తున్నారు. దూత్ ట్రాన్స్మిషన్ అనేది కూడా ఒక ఐపీఓ రాబోతుంది. 2,500 కోట్లతోని దాని అంటే ఇష్యూ సైజ్ అయితే చెప్తున్నారు. తర్వాత సింబయోటిక్ సంబంధించి కూడా 2,000 కోట్లు. ఇది ఒక అంటే సింబయోటిక్ అంటే ఒకటి అంటే ఫార్మాకి సంబంధించిన ఒక సెక్టర్ సంబంధించిన ఒక ఐపీఓ అని చెప్పాలి. సింబయోటిక్ వచ్చేసి 2,000 కోట్లు ఐపీఓ సైజ్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత టోన్బో అనే ఒక ఇమేజింగ్ అంటే ఒకటి మల్టీమీడియాకి సంబంధించిన ఒక కంపెనీ వచ్చేసి 1,300 కోట్లు అయితే దాని ఇష్యూ సైజ్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా మణిపాల్ హాస్పిటల్ కానీ జెప్టో, ట్రూ హోమ్, ఇన్క్రెడ్ అండ్ దూత్ ట్రాన్స్మిషన్, సింబయోటిక్ తర్వాత టోంబో ఇమేజింగ్ అనేది కూడా ఈ ఐపీఓలు అయితే జూలైలో రాబోతున్నాయి. అన్ని కూడా అంటే అందులో జెప్టో అయితే మంచి అంటే నెంబర్ 1 ఐపీఓగా అయితే ప్రజెంట్ ఉంది. తర్వాత కూడా చూసుకుంటే మణిపాల్ హాస్పిటల్స్ అనేటివి కూడా ఒక నెంబర్ 1 ఐపీఓగా చెప్తున్నారు. ముఖ్యంగా జెప్టోకి సంబంధించిన ఐపీఓ సైజ్ వచ్చేసి 8,500 కోట్లు. సో ఓవరాల్గా జూలైలో వచ్చే ఐపీఓల వివరాలు ఇవి. సో వాటిని ఒకసారి స్టడీ చేసి తర్వాత ఐపీఓ సైజ్ ఏంటి, తర్వాత దాని స్కేల్ ఏంటి, దాని డెప్త్స్ ఏంటి, ఓవరాల్గా అన్ని ఒకసారి స్టడీ చేసి అప్లై చేయాలా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోండి.